ఎటువైపు వెళుతున్నావో వలసా. హలో హాయ్ గ్యాస్, ఈరోజు అయితే మీకోసం ఒక మంచి వాట్సాప్ స్టేటస్ అయితే క్రియేట్ చేశాను ఫ్రెండ్స్. 1:1 అంటే మనకి ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేసుకునే రేషియో పట్టేసి అదితో ఒక మంచి వాట్సాప్ స్టేటస్ అయితే క్రియేట్ చేశాను. లవ్ సాంగ్ లిరిక్ అని అలానే చిన్న ఇట్లా రైటింగ్ అనేది హ్యాండ్ రైటింగ్ అనేది కూడా ఎడిట్ చేశాను ఫ్రెండ్స్. చాలా అంటే చాలా బాగా వచ్చింది వీడియో మాత్రం. ఈ వీడియో మాత్రం మీకు ఖచ్చితంగా అయితే నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే నాకు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, ఫస్ట్ వీడియో మాత్రం నచ్చితే ఒక లైక్ వేసుకోండి. అలాగే మా ఛానల్ కొత్తగా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ సింబల్ అయితే యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇలా చేస్తే నేను మంచి పోస్ట్ చేస్తాను, అవి మీకు నోటిఫికేషన్ అయితే పొందుతారు ఫ్రెండ్స్. ఇప్పుడు ఇదంతా టాపిక్లోకి వెళ్ళిపోదాం. మొబైల్లో కైన్మాస్టర్ యాప్ ఓపెన్ చేసుకోండి. ఇక్కడ ప్లేస్ మీద ట్యాప్ చేసుకోండి. 1:1 అంటే ఇన్స్టాగ్రామ్ ఐడియో రేషన్ అయితే సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇలా ఒక చిన్న రిక్వెస్ట్, వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూడండి. స్కిప్ చేస్తే మీకు అర్థం కాదు, ఓకేనా ఫ్రెండ్స్. అలాగే అలాగే ఒక లైక్ అయితే వేసుకోండి వీడియోకి ఫ్రెండ్స్. ఇప్పుడైతే వీడియో మీద ట్యాప్ చేసుకున్న తర్వాత ఇప్పుడైతే నేను కొన్ని అయితే నేను టెంప్లెట్స్ కానీ పిఎన్జీ ఇమేజెస్ కానీ ప్రతిదైతే కింద డిస్క్రిప్షన్ లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను. అలాగే టెలిగ్రామ్ అయితే కింద డిస్క్రిప్షన్ లింక్ అయితే ఉంది ఫ్రెండ్స్. టెలిగ్రామ్లో ఫాలో అవ్వండి కావాలంటే. అందులో నుంచి అందులో అయితే బాగా పోస్ట్ చేస్తుంటున్నాను. అక్కడికైతే మీరు వెళ్ళి తీసుకోవచ్చు ప్రతిదీ ఫ్రెండ్స్. ఇప్పుడైతే బ్యాక్గ్రౌండ్లో ఇలాంటి పిక్ సెలెక్ట్ చేసుకొని ఓకే ఇచ్చేసుకోండి. ఓకే, దీన్ని టచ్ చేసేసి ఇక్కడ ఈక్వల్ అని బటన్ టచ్ చేసి ఈక్వల్ ఇచ్చేసుకోండి. దీన్ని కొంచెం జూమ్ అవుట్ చేసేసుకోండి. ఇట్లా పెట్టేసుకొని ఓకే ఇచ్చేసుకోండి ఫ్రెండ్స్. దీన్ని ఒక 30 సెకండ్ ట్రాక్ చేయండి, అంటే దీన్ని ఒక 30 సెకండ్ ఇచ్చేసుకోండి. ఓకేనా, అంటే వీడియో సేవ్ చేయాలనుకుంటే అంతసేపు వరకు ఇచ్చేసి ఓకే ఇచ్చేసుకోండి. ఒక లేయర్ మీద ట్యాప్ చేయండి, మళ్ళీ స్టార్టింగ్ తీసుకొచ్చేయండి. లేయర్ మీద ట్యాప్ చేయండి, మీడియం మీద ట్యాప్ చేయండి. ఓకేనా, చేసిన తర్వాత ఇలాంటి పిఎన్జీ ఇమేజ్ కూడా కింద డిస్క్రిప్షన్ లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను, మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇలా కొంచెం ఇట్లా జూమ్ చేసుకున్నాను. అలానే ఇక్కడ మీదకి పెట్టేసి ఇది కూడా కొంచెం మళ్ళీ జూమ్ చేసేసాను ఫ్రెండ్స్. దీన్ని ఒక 30 సెకండ్ ట్రాక్ చేస్తున్నాను, అంటే వీడియో సేపు అంతసేపు అయితే ట్రాక్ చేస్తున్నాను. మళ్ళీ ఓకే చేసుకోండి ఫ్రెండ్స్. నాకు ఒక చిన్న రిక్వెస్ట్, వీడియో మొత్తం ఫస్ట్ అయితే ఒక లైక్ వేసుకోండి ఫ్రెండ్స్. లైక్ వేస్తే ఇంకా మంచి వీడియోస్ అయితే చేస్తాను. మీరు సపోర్ట్ ఉందని తెలుస్తుంది, మీరు లైక్ చేయట్లేదు వీడియో మాత్రం ఫ్రెండ్స్. అలాగే మీ ఫ్యామిలీ అందరికి షేర్ చేయండి. వ్యూస్ మాత్రం రావట్లేదు, కొంచెం సపోర్ట్ చేయండి. సపోర్ట్ చేసి ఇంకా మంచి వీడియోస్ అయితే అందిస్తాను ఫ్రెండ్స్. ఈ విధంగా అయిపోయిన తర్వాత వీడియో మొత్తం అయితే స్కిప్ చేయకుండా చూడండి. లేయర్ మీద ట్యాప్ చేయండి, మీడియం మీద ట్యాప్ చేయండి. ఓకే, చేసిన తర్వాత మీకు నచ్చిన ఫోటో ఉంటుంది కదా ఫ్రెండ్స్, ఏ ఫోటో అయినా సెలెక్ట్ చేసుకోండి. ఇదైతే బ్యాక్గ్రౌండ్లో రిమూవ్ చేసి ఉంచాను ఫ్రెండ్స్. ఈ బ్యాక్గ్రౌండ్ రిమూవ్ ఎలా చేశానో కింద డిస్క్రిప్షన్ లింక్ అయితే ప్రొవైడ్ చేశాను. వీడియో అయితే చేశాను, ఆ వీడియో లింక్ అయితే కింద డిస్క్రిప్షన్ ఉంటుంది ఫ్రెండ్స్. మీరు అక్కడికి వెళ్ళి ఆ వీడియో అయితే చూసి మీ ఫొటోస్ని కూడా ఇట్లా బ్యాక్గ్రౌండ్లో రిమూవ్ చేసుకోవచ్చు, అంటే బ్యాక్గ్రౌండ్ తీసేయచ్చు అనమాట. ఓకేనా, దీన్ని కొంచెం ఈ విధంగా పెట్టేసి సైడ్కి పెట్టేసి కొంచెం జూమ్ చేసుకొని ఇక్కడ ఈ విధంగా పెట్టేయండి. ఓకేనా ఫ్రెండ్స్, దీన్ని ఒక కిందికి స్క్రోల్ చేస్తే క్రాపింగ్లోకి వెళ్ళండి. దీన్ని ఎనేబుల్ చేసేసి ఇక్కడ షేప్ అనేది ఈ షేప్ ఇచ్చేసి ఓకే ఇచ్చేసుకోండి ఫ్రెండ్స్. మళ్ళీ దీన్ని టచ్ చేసుకోండి, దీన్ని టచ్ చేశాను. క్రాపింగ్లోకి వెళ్ళేసి దీన్ని కొంచెం పెంచండి, కొంచెం ఇట్లా విధంగా 20% పెంచేసి ఓకే ఇచ్చేసుకోండి. దీన్ని టచ్ చేసి మళ్ళీ మొత్తం ట్రాక్ చేయండి, అంటే వీడియో ఎంతసేపు ఇచ్చామో అంతసేపు వరకు అయితే ట్రాక్ చేసేసుకొని ఓకే ఇచ్చేసుకోండి ఫ్రెండ్స్. మళ్ళీ లేయర్ అయితే స్టార్టింగ్ తీసుకొచ్చేయండి, లేయర్ మీద ట్యాప్ చేయండి, మీడియం మీద ట్యాప్ చేయండి. ఓకేనా, ఈ విధంగా అయిపోయిన తర్వాత ఇప్పుడు ఏం చేస్తారంటే మీరు ఇప్పుడు ఇంకొకటి టెంప్లెట్ లింక్ అయితే కింద డిస్క్రిప్షన్ లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను, అది కూడా డౌన్లోడ్ చేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్, నేనైతే ఒక ఇలాంటి పిఎన్జీ ఇమేజ్ అయితే కింద డిస్క్రిప్షన్ లింక్ అయితే ఉంటుంది. ఇలాంటిది దీన్ని సెలెక్ట్ చేసుకొని క్రాపింగ్లోకి తీసుకెళ్ళండి. ఓకే, క్రాపింగ్లోకి తీసుకెళ్ళేసి దీన్ని మీద ఉన్నటువంటి ఇది ఉందా ఫ్రెండ్స్, దాన్ని కట్ చేసేసి ఓకే ఇచ్చేసుకోండి. దీన్ని టచ్ చేసి దీన్ని ఇట్లా సైడ్కి తీసుకొచ్చి ఇక్కడ పెట్టేసుకోండి. ఓకే, నేను సైడ్కి తీసుకొచ్చి పెట్టేసాను. దీన్ని ఒక 30 సెకండ్ ట్రాక్ చేయండి, అంటే వీడియో అంతసేపు వరకు దీన్ని కూడా ఇచ్చేసుకోండి. ఓకేనా, మళ్ళీ ఇక్కడ ఓకే బటన్ అయితే సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. లేయర్ అయితే స్టార్టింగ్ తీసుకొచ్చేయండి, లేయర్ మీద ట్యాప్ చేయండి, మీడియం మీద ట్యాప్ చేయండి. ఓకేనా, ఇప్పుడు ఇంకొకటి అయితే ఇలాంటి పిఎన్జీ ఇమేజ్ లింక్ అయితే కింద డిస్క్రిప్షన్ లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను ఫ్లవర్ది, అది కూడా డౌన్లోడ్ చేసుకోండి. దీన్ని కొంచెం జూమ్ అవుట్ చేయండి, ఇట్లా కొంచెం జూమ్ అవుట్ చేసేసి ఇక్కడ కొంచెం విధంగా రొటేట్ చేసేసి ఇక్కడ సైడ్లో పెట్టేసి దీన్ని ఒక 30 సెకండ్ ట్రాక్ చేస్తున్నాను ఫ్రెండ్స్. అంటే వీడియో ఎంతసేపు ఉందో అంతసేపు అయితే ట్రాక్ చేస్తున్నాను. దీన్ని కొంచెం ఇట్లా పెట్టేసుకొని ఓకే ఇచ్చేసుకున్నాను. లేయర్ మళ్ళీ స్టార్టింగ్ తీసుకొచ్చేయండి, లేయర్ మీద ట్యాప్ చేయండి, మీడియం మీద ట్యాప్ చేయండి. ఓకే, ఈ విధంగా పర్ఫెక్ట్గా అయిపోయిన తర్వాత మళ్ళీ ఇప్పుడు ఏం చేస్తానంటే మళ్ళీ ఇంకొకటి పిఎన్జీ ఇమేజ్ అయితే కింద డిస్క్రిప్షన్ లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను. ఇంకొకటి ఇలాంటి రోజ్ అనేది దీన్ని కొంచెం ఈ విధంగా ఇటు సైడ్ రొటేట్ చేసేసి జూమ్ అవుట్ చేయండి. జూమ్ అవుట్ చేసేసి దీని విధంగా అయితే ఇక్కడ పెట్టేసుకోండి ఫ్రెండ్స్. ఓకేనా, విధంగా ఇట్లా పెట్టేసుకొని ఓకే చేసుకోండి. దీన్ని ఒక 30 సెకండ్ ట్రాక్ చేయండి, అంటే వీడియో ఎంతసేపు ఉందో అంతసేపు అయితే ట్రాక్ చేసేసుకోండి. ఓకే చేసుకోండి ఫ్రెండ్స్. అంటే ఇప్పుడు ఇలా ఈ విధంగా పర్ఫెక్ట్గా చేసుకున్న తర్వాత లేయర్ మీద ట్యాప్ చేయండి, మీడియం మీద ట్యాప్ చేయండి. ఓకేనా, ఈ విధంగా అయిపోతే మీకు నచ్చిన సాంగ్ అయితే లిరిక్ అనేది ఎడిట్ డౌన్లోడ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఆ లిరిక్ అనేది ఎట్లా ఉండాలంటే నేను చూపిస్తాను చూడండి. ఓకే చేసుకోండి. ఇక్కడ ఆ లిరిక్ అనేది కనీసం ఇట్లా చూడండి, ఒకసారి రైటింగ్ అని ఎట్లా రాస్తుంది అది అలాంటి లిరిక్ అయితే సెలెక్ట్ చేసుకోండి, అప్పుడైతే చాలా బాగుంటుంది. ఓకేనా, అంటే రైటింగ్ అనేది అలాంటి పెన్నుతో కాకుండా అలాంటి
అదేమంటారు కదా, దాని గురించి తెలియదు కానీ దాన్ని బట్టి రాస్తున్నారు. అలాంటి లిరిక్ అనేది సెలెక్ట్ చేసుకోండి. ఓకేనా, అదేంటిదో మీకు తెలిస్తే కామెంట్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. అలానే ఇప్పుడు క్రాపింగ్లోకి తీసుకెళ్ళాను. క్రాపింగ్లోకి సెలెక్ట్ చేసుకొని కొంచెం నేమ్ అని కట్ చేసేసి ఓకే చేసుకోండి ఫ్రెండ్స్. దీన్ని టచ్ చేసుకొని కిందకి స్క్రోల్ చేస్తే కలర్ ఫిల్టర్లోకి వెళ్ళండి ఈసారి. ఓకేనా, కలర్ ఫిల్టర్లోకి వెళ్ళేసి ఇక్కడ 6th ఆప్షన్ సెలెక్ట్ చేసుకుందాం. చూద్దాం మనకి ఎట్లా అనిపిస్తే అట్లా. 6th ఆప్షన్ మళ్ళీ సెలెక్ట్ చేసుకొని ఓకే చేసుకున్నాను. దీన్ని టచ్ చేసి కిందికి స్క్రోల్ చేస్తే బ్లెండింగ్ అని ఉంటుంది ఫ్రెండ్స్. ఓకేనా, బ్లెండింగ్లోకి వెళ్ళేసి ఇక్కడ స్క్రీన్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. తర్వాత ఓకే చేసుకోండి ఫ్రెండ్స్. దీన్ని టచ్ చేసి ఇక్కడికి తీసుకొచ్చేసి సైడ్కి తీసుకొచ్చి ఇట్లా పెట్టేసుకోండి. ఓకేనా, ఇలా అయిపోయిన తర్వాత కొంచెం జూమ్ అవుట్ చేయండి. అంటే ఇక్కడ నేమ్ మొత్తం పర్ఫెక్ట్గా లిరిక్ అనేది పట్టాలని చెప్పేసి జూమ్ అవుట్ చేస్తున్నాను. ఈ విధంగా అయిపోయిన తర్వాత ఓకే చేసుకోండి. చూడండి ఇప్పుడైతే ఇట్లా రైటింగ్ అనేది వచ్చేస్తుంది కదా, మొత్తం ఇట్లా వీళ్ళ మీద వచ్చేస్తుంది. అంటే ఇప్పుడు ఏం చేద్దామంటే వీళ్ళు ఉన్నారు కదా, వీళ్ళని కొంచెం సైడ్కి అనేది జరపాలి, లేకపోతే బ్రింగ్ టు ఫ్రంట్ అనే ఆప్షన్ అయితే సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. ఓకేనా, నేను ఇది హీరో ఫోటో అయితే సెలెక్ట్ చేసుకుని కొంచెం సైడ్కి జరిపేసి ఓకే చేసుకున్నాను ఫ్రెండ్స్. మళ్ళీ దీన్ని టచ్ చేసుకున్నాను. ఇది ఉంది కదా లిరిక్ని టచ్ చేసుకొని కొంచెం జూమ్ అవుట్ చేసేద్దాం. కిందికి పెట్టేస్తాను, ఇక్కడ కిందికనే పెట్టేశాను. ఓకే చేసుకున్నాను. ఇట్లా పర్ఫెక్ట్గా అయితే అయిపోతుంది ఫ్రెండ్స్. లిరిక్ అనేది వచ్చేస్తూ ఉంటుంది, రైటింగ్ అనేది వచ్చేస్తూ ఉంటుంది. ఇది అయితే ఫుల్గా ఈ విధంగా పర్ఫెక్ట్గా అయితే వచ్చేసింది. చూసారు, ఇటు సైడ్ ఎక్స్ట్రా ఉంది కూడా దీన్ని టచ్ చేసుకొని కత్తర్ సింబల్ టచ్ చేసుకొని సెకండ్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటే ఈ సైడ్ పార్ట్ అనేది కట్ అయిపోతుంది ఫ్రెండ్స్. తర్వాత ఓకే చేసుకోండి. ఈ విధంగా పర్ఫెక్ట్గా అయిపోయింది. అయితే దీన్ని ఇప్పుడు ఒకసారి ప్లే చూపిస్తాను మీకోసం. నేనైతే సౌండ్ అనేది మ్యూట్లో పెడుతున్నాను ఫ్రెండ్స్, ఎందుకంటే కాపీరైట్ ఇష్యూ కోసం అయితే సౌండ్ అనేది మ్యూట్లో పెడుతున్నాను ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు అయితే ఖచ్చితంగా నచ్చినా కూడా నష్టంతో ఒక చిన్న రిక్వెస్ట్ లైక్ వేసుకోండి. అలాగే మన ఛానల్ కొత్త వచ్చింది సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ సింబల్ అయితే యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇట్లా పర్ఫెక్ట్గా అయిపోయిన తర్వాత ఇప్పుడు ఏం చేస్తారంటే నేను సౌండ్ అనేది మ్యూట్ పెట్టేశాను కదా, సో ప్లే చేస్తున్నా చూడండి మీకోసం. ఓకేనా, ఇట్లా నేమ్ అనేది ఇట్లా వస్తూ ఉంటుంది లిరిక్ అనేది. ఇది మీరు మొత్తంగా మనం ఈ స్క్రీన్లో చూసే ఈ విధంగా అయితే మంచిగా లేదనిపిస్తుంది కాబట్టి ఒకసారి నేను పెద్ద స్క్రీన్ పెట్టి చూపిస్తాను. ఓకేనా, నేను ఇప్పుడైతే దీన్ని అయితే ఇలా సేవ్ చేసుకోవాలో చెప్తున్నాను అనమాట. ఓకేనా, నేనైతే ఇప్పుడు ఇక్కడ మనకు షేర్ అనే బటన్ ఉంది ఫ్రెండ్స్, టచ్ చేసుకుంటే మనకు కొన్ని ఆప్షన్స్ అయితే ఓపెన్ అయిపోతాయి. ఇక్కడ మనకైతే 1080 అయితే 1080, 740 అయితే 740, మనకి ఇష్టం. మన 720 అయితే 720, ఇట్లా 30 రేషియో అయితే 30 ఇచ్చేసుకుని ఇక్కడ ఎక్స్పోర్ట్ అనే బటన్ అయితే సెలెక్ట్ చేసుకుంటే ఆటోమేటిక్గా మనకి గ్యాలరీ అనేది సేవ్ అయిపోతుంది ఫ్రెండ్స్. అది ఎక్స్పోర్ట్ అయిపోయిన తర్వాత ఆటోమేటిక్గా మన గ్యాలరీ సేవ్ అయిపోతుంది. ఎందుకంటే వీడియోలో ఎంత అవుతుందని చెప్పేసి నేను కట్ చేశాను. నేను బ్యాక్ వెళ్తున్నాను ఫ్రెండ్స్, బ్యాక్ వెళ్తే చూపిస్తాను. బ్యాక్ వెళ్ళి చూపిస్తే మీకు అప్పుడైతే చాలా బాగుంటుందని తెలుస్తుంది. ఓకేనా, ఇది ఇన్స్టాగ్రామ్ ఐడి ఉన్న వాళ్ళకు అందులో అయితే మీరు పోస్ట్ చేసుకోవచ్చు. ఎందుకంటే ఇది 1:1 రేషియో అన్నమాట. చాలా అంటే చాలా బాగుంటుంది. అప్పుడు చూడండి ఈ విధంగా అయితే వచ్చేసింది పర్ఫెక్ట్గా. చూడండి ఫ్రెండ్స్, ఫుల్ వీడియో అనేది ఈ విధంగా ఉంటుంది. చాలా అంటే చాలా బాగా వచ్చింది వీడియో మాత్రం. హైలైట్ అంటే హైలైట్ వచ్చింది ఫ్రెండ్స్. నేనైతే సౌండ్ అనేది మ్యూట్లో పెట్టాను అనమాట. ఓకేనా, ఈ విధంగా పర్ఫెక్ట్గా అయిపోయిన తర్వాత ఈ వీడియో అయితే ఖచ్చితంగా అయితే నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, మా ఛానల్ని కొత్తగా చూసిన సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీకు వీడియో మొత్తం ఖచ్చితంగా నచ్చింది ఒక లైక్ అయితే వేసుకోండి ఫ్రెండ్స్. కొంచెం సపోర్ట్ చేయండి. సపోర్ట్ చేసి ఇంకా మంచి ఇలాంటి వీడియోస్ అయితే తీసుకొస్తాను ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.